హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో హోటల్స్ మరియు బండి మీద మనం టిఫిన్ తీసుకున్నప్పుడు ఇడ్లీ, దోశ, పునుగులు, వడల్లోకి వేసే చట్నీ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా మనము అచ్చం హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనము ఈ చట్నీ రెడీ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పల్లీలను యాడ్ చేసుకోవాలి. పల్లీలను వేసుకున్న తర్వాత వీటిని మనము లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. చూడండి, పల్లీలు ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయి ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల దాకా పుట్నాలు వేసుకోవాలి. వీటినే పప్పులు అని కూడా అంటారు కదా. సో ఈ పుట్నాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి. అదేవిధంగా కొద్దిగా పుదీనా, కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు వేసుకొని వీటన్నిటిని మనము రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని మనము పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. పుదీనా వేసుకోవడం వల్ల చట్నీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ బాగా చల్లారాయి కదా, ఇప్పుడు మిక్సీలోకి వేసుకుందాం. అదేవిధంగా ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. వేసుకొని కాస్త వాటర్ వేసి మనము ఫస్ట్ మిక్సీ వేసుకుందాం. చూసారా, ఈ విధంగా కచ్చాపచ్చాగా మనం ఫస్ట్ మిక్సీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీరను వేసుకొని మరి కాస్త నీళ్ళని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూసారా, చట్నీ అనేది చక్కగా మనము మిక్సీ వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇంకొక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మిక్సీలోకి కాస్త వాటర్ వేసుకోవాలి. వేసుకొని మనము షేక్ చేసుకొని ఆ వాటర్ని కూడా చట్నీలోకి వేసుకుందాం. మనము హోటల్స్లో బండి మీద టిఫిన్ తీసుకున్నప్పుడు వాళ్ళు కొంచెం నీళ్ళగా ఉన్న చట్నీ వేస్తారు కదా. సో ఆ స్టైల్లో మనం చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఇందులోకి వాటర్ కూడా యాడ్ చేసాము. చూడండి, కన్సిస్టెన్సీ చట్నీ అనేది ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ చట్నీకి పోపు వేసుకుందాం. మనము చిన్న కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ముందుగా జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా మినపప్పు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. సో ఈ విధంగా పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పోపుని మనము చట్నీలోకి వేసుకుందాం. ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా మరియు కమ్మగా ఉండే దోశలోకి, ఇడ్లీలోకి, తర్వాత బోండాల్లోకి, పునుగుల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.